జనవరి 9, 2025 తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగి 6 మంది మరణించారు. దాదాపుగా 40 మంది గాయాల పాలయ్యారు. మొన్నటికి మొన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. 10 మందికి గాయాలు కూడా అయ్యాయి. ఇవన్నీ మరవక ముందే క్రిస్మస్ హాలిడేస్ అని, ఇయర్ ఎండింగ్ అని తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. 2400 మంది పోలీసులు, 1100 మంది విజిలెన్స్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నప్పటికీ భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి తొక్కిసలాటల కోసం ప్రయత్నిస్తున్నారు. భక్తులు గుర్తు పెట్టుకోవాల్సింది ఇది సంవత్సరాంతం మాత్రమే కానీ యుగాంతం కాదు. శతాబ్దాలుగా శ్రీవారు అక్కడే కొలువై ఉన్నారు, ఉంటారు కూడా. ప్రతి సంవత్సరం ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు. ఇక్కడ మనకు కావలసింది భద్రతతో పాటు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ మాత్రమే. దయచేసి పోలీసు శాఖకు, టీటీడీ సిబ్బందికి సహకరించండి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరికట్టండి. ఒకవైపు రాబందుల్లాగా జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి భూతద్దం పెట్టుకొని కూర్చున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే దాన్ని ప్రభుత్వం మీద తోసేద్దాం, రుద్దేద్దాం, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేద్దామని. భక్తులు తస్మాత్ జాగ్రత్త.